నమస్తే, వెల్కమ్ టు ఇందప్త. నేను జానకి. దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇందప్త కార్యక్రమానికి స్వాగతం. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను అంతర్జాతీయ సంపదగా పోల్చారు గతంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టే. ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు ఏ ప్రశంసలు రావడం ఆసక్తిగా మారాయి. ప్రధాని మోదీకి కుడిభుజంగా ప్రపంచంలోని ఏ దేశంతోనైనా కనెక్ట్ అయిపోయే దోవల్ వల్ల మన దేశానికి అదనపు శక్తి వచ్చి చేరుతోంది. మొన్నటికి మొన్న ఖతార్లో మన దేశానికి చెందిన 8 మంది నావీ రిటైర్డ్ ఆఫీసర్స్ కు మరణశిక్ష విధించడంతో భారతదేశం విస్తుపోయింది. అయితే ఆ సమయంలో ప్రధాని మోదీ వారి విడుదలకు భరోసా ఇచ్చారు. జనం ఆ మాటలను నమ్మలేదు. ఖతార్ లాంటి దేశం తమ న్యాయస్థానం తీసుకునే నిర్ణయాలను వెనక్కు తీసుకున్న సందర్భాలు లేవు. కానీ ఉన్నట్టుండి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఖతార్ పర్యటించారు. ఆపై మరోసారి జైశంకర్ కూడా ఆ దేశంతో సంప్రదింపులు జరిపారు. అంతే, కట్ చేస్తే ఆ 8 మంది సీనియర్ నేవీ మాజీ అధికారులు గుట్టచప్పుడు కాకుండా క్షేమంగా భారత్ చేరుకున్నారు. దీని వెనుక అజిత్ దోవల్ అనే ఓ హీరో ఉన్నారు. అందుకే ప్రస్తుతం దోవల్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ఇంతకు ఎవరి అజిత్ దోవల్? ఎందుకు ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఇంత గుర్తింపు వచ్చిందన్నది చర్చనీయాంశంగా మారింది. చాలా ఆసక్తికరమైన ఈయన చరిత్ర భారతదేశానికే గర్వకారణమని నిపుణులు చెప్తారు. ఇవాళ ఇంటర్లో ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం జేమ్స్ బాండ్ హాలీవుడ్ సినిమాల్లో హీరో క్యారెక్టర్ ను బాగా ఇష్టపడుతూ ఉంటాం కదా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మామూలు మనుషులు చేయలేని ఎన్నో పనులు చాలా తేలిగ్గా చేస్తూ ఉంటాడు. అలాంటి జేమ్స్ బాండ్ ను రియల్ గా చూడాల్సి వస్తే అది దోవల్ అనే చెప్తున్నారు. ఆయనను జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటున్నారు. మరి ఆయన గురించి తప్పక తెలుసుకోవాల్సిన ఓ 11 వాస్తవాలు రేపటి తరానికి చక్కటి స్ఫూర్తిదాయంగా ఉంటాయి. మీకు తెలుసా, మన దేశంపై దాయితీ దేశం నిత్యం కుచ్చలు చేస్తూ ఉంటుంది. తినడానికి డబ్బులు లేకపోయినా భారతదేశంలో అస్థిరత రేపటానికి మాత్రం ఆ దేశం వద్ద నిధులు పుష్కలంగా ఉంటాయి. పాకిస్తాన్ చేసే ప్రతి ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం కూడా ధీటుగా ఎదుర్కొంటుంది. ఆ ఎదుర్కోవటం ఎలా అన్నది అజిత్ దోవల్ ద్వారా నిర్ణయం అవుతూ ఉంటుంది. ఆయన దేశంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. పూర్తి దేశం రక్షణ గురించి నిత్యం పనిచేస్తూ ఉంటారు. ఆయనకు హద్దులుండా ఎక్కడికైనా ఎప్పుడైనా గాలిలా వెళ్తూ ఉంటారు. 1968లో బ్యాచ్ కు చెందిన కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి అజిత్ కుమార్ దోవల్ భారత ప్రధానికి 5వ ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్నారు. దేశాన్ని కాపాడేందుకు అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారు. కేరళ కేడర్ కు చెందిన ఈ రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అధికారి దోవల్ మాజీ ఇండియన్ ఇంటెలిజెన్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా పనిచేశారు. పంజాబ్, మిజోరం వంటి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాదం మరియు తిరుగుబాటును అరికట్టడంలో అజిత్ దోవల్ చురుకైన పాత్ర పోషించారు. ఖలిస్తానీ తిరుగుబాటును ఉక్కిరిబిక్కిరి చేయడానికి 1984లో నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్ ఆపరేషన్ కోసం కీలకమైన మేధస్సును సేకరించడం ద్వారా దోవల్ ఈ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆయన తన 28 సంవత్సరాల ఉద్యోగ కాల వ్యవధిలో పంజాబ్ మరియు మిజోరంలలో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్లైన్స్ కు సంబంధించిన 15కు పైగా హైజాకింగ్ ఆపరేషన్ చర్చల్లో భాగం పంచుకున్నారు. వాటిని తేలికగా పరిష్కరించడంలో ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. 1999లో కంధార్లో హైజాక్ చేయబడిన భారతీయ విమానం IC-814 నుండి ప్రయాణికులను విడుదల చేయడంలో అజిత్ దోవల్ ముగ్గురు సంధానకర్తలతో ఒక్కరిగా కీలక పాత్ర పోషించారు. జనవరి 2005లో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా పదవీ విరమణ చేసిన అజిత్ దోవల్ పాకిస్తాన్లోని లాహోర్లో 7 సంవత్సరాలు ముస్లిం వేషంలో నివసించారు. అతను దేశంలో ఉన్న సంవత్సరాల్లో అతను మసీదులను సందర్శించే స్థానికులతో స్నేహం చేశాడు మరియు ప్రధానంగా ముస్లిం జనాభా మధ్య నివసించాడు. అజిత్ దోవల్ తన ఉద్యోగంలో భాగంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI పై కూడా నిఘా పెట్టారు. తన పదవీ విరమణ తర్వాత దోవల్ మే 30, 2014న భారతదేశం యొక్క 5వ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. జులై 2014లో ఇరాక్లోని తిక్రిత్లోని ఆసుపత్రిలో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సులు సురక్షితంగా తిరిగొచ్చేలా చూశారు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు ఆయన డ్యూటీ చేస్తూనే ఉన్నారు. ఆయన సేవలు భారత ప్రభుత్వానికి అందుతూనే ఉన్నాయి. ఆయన పూర్తి పేరు అజిత్ కుమార్ దోవల్. జనవరి 20, 1945న పౌరీ గర్వాల్లోని ఘిరి బనేల్స్యున్ గ్రామంలో గర్వాలీ కుటుంబంలో ఆయన జన్మించారు. తండ్రి మేజర్ గుణానంద దోవల్ భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు. అజిత్ దోవల్ రాజస్థాన్లోని అజ్మీర్లోని కింగ్ జార్జ్ రాయల్ ఇండియన్ మిలిటరీ స్కూల్లో తన పాఠశాల విద్యను అభ్యసించాడు. ఇప్పుడు అదే స్కూలును అజ్మీర్ మిలిటరీ స్కూల్ అని వ్యవహరిస్తున్నారు. 1967లో ఆగ్రా యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.
1968లో అజిత్ దోవల్ ఇండియన్ పోలీస్ సర్వీస్ లో చేరారు. పోలీస్ రికార్డుల ప్రకారం ఇండియన్ జేమ్స్ బాండ్ గా పరిగణించబడే ఈ ఐపీఎస్ అధికారి జనవరి 2, 1972 నుండి జూన్ 9, 1972 వరకు కొద్ది కాలం తలస్సేరిలో పనిచేశారు. కేవలం 3 ఏళ్ల అనుభవంతో అప్పట్లో కొట్టాయంలో ఏఎస్పీగా పనిచేశారు. ఆయన సేవలకు మెచ్చి దోవల్కు అప్పటి హోంమంత్రి కె కరుణాకరన్ కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 2017లో దోవల్కు ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి సైన్స్ లో గౌరవ డాక్టరేట్ లభించింది. ముస్లింలు ప్రార్థనలు చేసే మసీదులను లక్ష్యంగా చేసుకొని సాగిన తలస్సేరి ఉగ్ర కార్యక్రమాలను అణచివేయటంలో ఆయన పాత్ర కీలకమని చెబుతున్నారు. సిపిఎం ముస్లిం సమాజాన్ని రక్షించడానికి పనిచేస్తుందన్న వాదన ఉన్నప్పటికీ అది 28 డిసెంబర్ 1971 ప్రారంభమైన కొద్ది రోజుల వరకే కొనసాగింది. సదరు ఉగ్ర సంస్థ గురించి తెలుసుకునేందుకు 5 నెలలు తాను కార్యకర్తగా తలస్సేరిలో చేరి పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర సేవలో చేరిన తర్వాత ఆయనకు ఇండియన్ జేమ్స్ బాండ్ గా ముద్రపడింది. అలా సాగిన ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు జాతీయ సంపదగా మారిపోయేలా చేసింది. తాజాగా మరో అడుగు ముందుకేసి దేశానికి మాత్రమే కాకుండా అంతర్జాతీయ సంపదగా కూడా మారిపోయారు. అతి చిన్న వయసులోనే పోలీస్ అధికారిగా మారిన దోవల్ కు భారతదేశం అంటే ఎక్కడా లేని అభిమానం. నిజానికి తన పేరుకు అనేక విశిష్టతలు, విజయాలు, రికార్డులు నమోదైన చాలా సింపుల్ గా నిరాడంబరంగా జీవించేందుకు ఇష్టపడతారు దోవల్. పాకిస్తాన్ మన దేశంపై చేసే కుట్రలను తెలుసుకునేందుకు రహస్య కార్యకర్తగా కొన్నేళ్ల పాటు ఓ రిక్షా తొక్కుతూ గడిపారు. చరిత్రాత్మక గోల్డెన్ టెంపుల్ కేంద్రంగా జరిగిన ఉగ్రవాద కుట్ర సమయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ లో పాల్గొన్నారు. ఆయన విశిష్ట సేవలకు గాను దేశంలోనే అత్యంత విలువైన కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. పాకిస్తాన్ కు సంబంధించిన మేరకు భారత జాతీయ భద్రతా విధానంలో రక్షణ విభాగంలో సిద్ధాంతపరమైన మార్పులను ఆయన సూచించారు. భారత జాతీయ భద్రతా విధానం డిఫెన్సివ్ నుండి డిఫెన్సివ్ అఫెన్సివ్ మార్చటంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. దోవల్ సమర్పించిన నివేదికల మేరకే పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న కశ్మీర్లో భారత దాడులు జరుగుతాయి. అజిత్ దోవల్ వ్యూహాత్మక దృక్పథం కారణంగా నేడు భారతదేశ రక్షణ విధానం మరింత మెరుగుపడింది. చాలా షార్ప్ గా, శక్తివంతంగా మారింది. వీటన్నింటి వెనుక గొప్ప వ్యూహకర్తగా, దేశ జాతీయ భద్రతా సలహాదారుగా దోవల్ ఉన్నందుకే సాధ్యపడింది. దేశ విదేశాల్లో ఎక్కడ అలజడులు చెలరేగినా ఆయన అక్కడ ప్రత్యక్షమవుతారు. ప్రస్తుతం ఆయన రష్యా, యుక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా జరుగుతున్న యుద్ధాన్ని నివారించే పనిలో ఉన్నారు. అజిత్ దోవల్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ముఖాముఖి చర్చలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఆయనతో భేటీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం దోవల్ తో ముఖాముఖి సమావేశం ప్రారంభం అవటానికి ముందు ఆ గదిలో ఉన్నవారందరినీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని పుతిన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ గదిలో దోవల్, పుతిన్ మాత్రమే ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ అరుదైన సమావేశం పుతిన్ చొరవతో జరిగింది. మరో అంశం సంబంధించిన బ్రేక్ తీసుకుందాం. స్టేట్ షో.